ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చాలా మంది అత్యంత దారుణమైనటువంటి విధానములో దూషించడం అనేది చేస్తున్నారు. చాలా మంది క్రీస్తు వ్యతిరేకులు, మతోన్మాదులు అదే పనిగా క్రీస్తును దూషించడమే ఒక పనిగా, ఇంకా వేరొక పని లేదు అన్నట్టుగా చాలా మంది ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విపరీతమైనటువంటి దూషణ అనేది చేస్తున్నారు. రైట్, దూషించుకునివ్వండి, ఎందుకంటే దేవుడే తీర్పు తీరుస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజున వీళ్ళకు దేవుడు ఖచ్చితమైన తీర్పు అనేది ఇస్తాడు. కానీ మన బాధ్యత అనేది ఉంది మనకి ఇక్కడ. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా ఉన్నతమైన స్థాయిలో మనం ఆయనను చూపించాలి. ఈ భూమి మీద పుట్టిన మానవులందరూ కూడా పాపం చేశారు. ఇప్పుడు కొందరు మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొనియాడేటువంటి ఆ వ్యక్తులు కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా, ఈ మనుషులు ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో, ఈ యొక్క క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారో, క్రీస్తు విరోధులు ఉన్నారో, వీళ్ళందరూ ఎవరినైతే గొప్ప వ్యక్తులు అని అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా పాపం చేశారు. పాపము చేయలేనటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా ఈ భూమి మీద ఉన్నారు ఆయన అంటే అది కేవలము నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నా రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన భూమి మీద మానవునిగా పుట్టి పాపము లేకుండా జీవించి తండ్రిని చేరినటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి మాట ఏ మానవుడైనా చెప్పగలిగాడా? ఈ భూమి మీద పుట్టిన ఏ మానవుడైనా సరే నాలో పాపము లేదు అని ఏ మానవుడైనా సరే ఘంటాపదంగా చెప్పగలిగాడా? మన ప్రభు అని యేసుక్రీస్తు చెప్పాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఈ మాట చాలు, ఈ మూర్ఖులకు అర్థం కాదు ఆ మహనీయుని యొక్క త్యాగం, ఆ మహనీయుని యొక్క గొప్పతనం ఈ మూర్ఖులకు అర్థం కాదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే దాని అర్థం ఏంటి? మరి ఈ మూర్ఖులకు ఏమర్థమవుతుంది? అటువంటి గొప్ప మహనీయుని వీళ్ళు విచ్చలవిడిగా దూషించడానికి, ఏదో బైబిల్లో కొందరు ఆయన దూషించారు కాబట్టి అవి తీసుకొచ్చి వీళ్ళు యేసుక్రీస్తుని దూషిస్తున్నారు. వాళ్ళు ఎందుకు దూషించారు? యేసుక్రీస్తు క్రియలు నచ్చక దూషించారు. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారి యొక్క తప్పులను ఎత్తి చూపించడం వల్ల యేసుక్రీస్తుని దూషించారు. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కానీ నా రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప వ్యక్తి, పాపం లేకుండా జీవించిన ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరై అంటే యేసుక్రీస్తు మాత్రమే.